హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ పనీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా, చాలా సింపుల్గా ఈ పనీర్ బిర్యానీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి పిల్లలకైతే ఇలా చేసి పంపించారంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసి తెచ్చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పనీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. బిర్యానీ కోసం ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 180 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఇందులో 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, కొంచెం షాజీరా, 1/8 టీ స్పూన్ షాజీరా, స్టార్ ఆన్స్ వచ్చేసి సగం వేసాను. ఇంకా 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇంకా కావాలంటే 1 యాలక్కాయ కూడా వేసుకోవచ్చు. వీటిని కొంచెం సేపు వేయించేసుకొని ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక 1 స్పూన్ నీళ్లు పోసామంటే పేస్ట్ అడుగు పట్టుకోకుండా బాగా వేగుతుంది. ఈ పేస్ట్ అయితే బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇలా వేయించేసుకుని ఇందులో 1 గుప్పెడు జీడిపప్పు, అలాగే 1 గుప్పెడు పచ్చి బఠానీ, ఇంకా 1 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొన్ని పుదీనాకులు, 10-15 వరకు పుదీనాకులు వేసుకుని ఈ జీడిపప్పుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఈ పన్నీర్ వెయిట్లో వచ్చేసి 120 గ్రామ్స్ ఉంది. ఈ పన్నీర్ని కూడా ఆయిల్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ పన్నీర్ వేగుతూ ఉంటుంది. ఈలోపు 1 బౌల్ తీసుకుని, 1 గిన్నె తీసుకుని ఇందులో పెరుగు 1/3 కప్ పెరుగు, అంటే 1/2 కప్ కంటే 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ పెరుగు వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడ కారం, నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను. పసుపు వచ్చేసి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడ సాల్ట్, నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇవన్నీ కూడా పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ పేస్ట్ని పన్నీర్ ముక్కల పైన వేసుకోవాలి. ఈ పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. లోలో పెట్టేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ ఎంతవరకు ఉడికించుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నాకు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, నీళ్లు పోసి వీడియో క్లిప్పింగ్. మూత పెట్టేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఈ నీళ్ళని టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. కొంచెం లైట్గా ఉప్పుగా ఉండాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయండి, ఇంకేం వేయట్లేదు. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోండి, లేదంటే అన్నం విరిగిపోతుంది. నిదానంగా ఒకసారి కలిపేసుకోవాలి. మీరు కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే, విజిల్ పెట్టేసి ఉడికించుకోవాలనుకుంటే వాటర్ వచ్చేసి 1.5 కప్ పోసుకోండి. విజిల్ వచ్చేసి లో ఫ్లేమ్లో 1 వేయించుకుంటే సరిపోతుంది. నాకైతే బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో కంటే కూడా ఇలా విడిగా నిదానంగా ఉడికితేనే బాగా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ అవుతుందండి విడిగా ఉడికిస్తే. అంతేనండి, పనీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం రైతా, కీరా ముక్కలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పనీర్ బిర్యానీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.